నాన్న అదేంటి నాన్న? కాకి నాన్న. నాన్న అదేంటి నాన్న? కాకిరా నాన్న. నాన్న అదేంటి నాన్న? కాకి నాన్న. నాన్న అదేంటి నాన్న? అది కాకిరా నాన్న. కొడుకు పుట్టినప్పుడు కాదు, రేజుగురైనప్పుడు తండ్రికి ఆనందం అంటూ ఉంటారు. కానీ తండ్రికి కలిగే మొదటి ఆనందం తన కళ్ళ ముందు పుట్టిన పసికందు అంచెలంచెలుగా పెరుగుతూ పాకుతున్నప్పుడు నా కొడుకు పాకుతున్నాడే అని చిన్నపిల్లల కేరింతలు కొడుతూ ఆనందపడతాడు. తర్వాత తప్పడడుగులు వేస్తూ ముద్దు ముద్దుగా బోసు నవ్వులతో తూ తాసా అనే అక్షరాలు పలికినప్పుడు కలిగే పరవశం తెలియంది. తన కొడుకు నడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పుడు నాన్న అని ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్న తండ్రికి ఒకేసారి నాన్న అని పిలిచే పిలుపు విన్నప్పుడు కలిగే ఆనందం మాటలో చెప్పలేంది. కొడుకు పుట్టినప్పటి నుంచి తన సుఖాన్ని సంతోషాన్ని వదిలేసుకున్నాడు అనడం కంటే కొడుకు ఆనందమే తన ఆనందంగా, కొడుకు బాధ తన బాధగా మొత్తంగా చెప్పాలంటే తన అద్దం ముందు నిలబడి చూసుకుంటే తనకు తను కనబడడు, కొడుకే కనబడతాడు. ఇలా తను మర్చిపోయి మర్చిపోతాడు తండ్రి. ఇలా ఉన్న ఒక తండ్రి చివరి రోజుల్లో తను అనుభవించిన మానసిక సంఘర్షణ ఈ చిత్రం. హలో. రవి, మామయ్య వృద్ధాశ్రమం పంపించేదాకా నేను రాను. నేను నిన్ను దశలో చూస్తాను అనుకుంటున్నాను. అంతా మాట్లాడేశాను. నీ వయసు వాళ్ళు నీకు ఇక్కడ తోడుగా ఉంటారు. నువ్వు ఇక్కడికంటే అక్కడే ఆనందంగా ఉండొచ్చు. రేపు నేను తీసుకెళ్తున్నాను. నాన్న, రానా వెళ్దాం.
నాన్న అంతా మాట్లాడేశాను, మీరు వెళ్ళండి. చూడకుండా ఎంతకాలం ఉన్నాను, అసలు చనిపోయేలోపు చూస్తానో లేదో. మారుతి గారు అంటే మీరేనా? అవును. నేను మీ అబ్బాయి చెప్పారు మీ సామాన్లు ఆ గదిలో పెట్టాను, మీతో పాటు ఒక నలుగురు ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళారు. నా కోసం వస్తాడు. నేనంటే నా రవికి చాలా ఇష్టం. పాపం ఎంత పనిలో ఉన్నాడు. దేవుడా, ఇంకా నన్ను ఎందుకు బ్రతికించావు? రేపటి మీద జీవితం మీద ఆసక్తి పెంచుతుంది. నాకు ఆశే లేదు. ఇక్కడ తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ వయసులో మనిషికి కావాల్సింది అది కాదు, కాస్త ప్రేమ, నీకు నేనున్నాను అనే భరోసా. నాన్న, మాత్రలు వేసుకున్నావా, తిన్నావా అనే మాట అంటే చాలు, కడుపు నిండిపోతుంది, జబ్బు తగ్గిపోతుంది. అలా ఎప్పుడు అడగలేదు రవి. కానీ నా కళ్ళ ముందు ఉన్నాడే అనే ఆనందం అనే మైకంలో మర్చిపోయాను. నాకిప్పుడు బ్రతకాలని లేదు. రవి, అలసిపోయాను, నీరసపడిపోయాను. ముసలవాణ్ణి. చిన్నప్పుడు నువ్వు అడిగింది అడిగేవాడిని, అప్పుడు నేను విసుక్కోలేదు. ఇప్పుడు నేను ఒకే విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటాను, విసుక్కో. స్నానం చేయడానికి ఓపిక ఉండదు, చెయ్యలేదని తిట్టదు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడు గుర్తు. కీళ్ళ నొప్పులు, నడవలేను. నేను నడవలేనప్పుడు నన్ను ఎత్తుకుని నడిపించు నాన్న. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకుని నడిపించేవాడిని. అందుకేనేమో ముసలి వాళ్ళు పసివాళ్లతో సమానం అనుకుంటారు. ముసలి కంపు కొడుతున్నదని అసహ్యంగా చూడకు, దగ్గరగా తీసుకుని కూర్చో. చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాడిని. నువ్వు అలా
తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతానురా. నాకు బతకాలని లేదు. నేను శ్వాస విడిచే చివరి క్షణం వరకు నీతో ఉండాలని ఉంది. నన్ను నీ నుండి దూరంగా పంపకురా. మనసుకు చాలా బాధగా ఉంది. ఇలా అని నీకు చెప్పాలని ఉంది, కానీ నీకు చెప్పలేకపోయాను నాన్న. మీ నాన్నగారు ఉన్నారండి? నాన్న నీకోసం ఎవరు? లేరండి. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. చిన్నప్పుడు నాన్న చేయి పట్టుకు నడిపించాడు, భుజాల మీద ఎక్కించుకుని మోసాడు. విసిగిస్తే ఓపికగా, భయం వేస్తే అండగా, బాధ వేస్తే తోడుగా, సమస్య వస్తే స్నేహితుడిగా, అలుపు వస్తే అమ్మగా ఉన్న నాన్నకి నేనేమి చేశాను? చిన్నప్పుడు నా చెయ్యి పట్టుకుని పడిలో దింపితే పెద్ద కదే చెయ్యి పట్టుకుని వృద్ధాశ్రమంలో దింపేశాను. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? తీసుకురావాలి, ఎలాగైనా తీసుకురావాలి. ఎవరు వచ్చినా రాకపోయినా, నాతో ఉన్నా ఉండకపోయినా నాన్నుంటే చాలు. నాకు మా నాన్నుంటే చాలు. జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేము, కానీ జరిగే దానికి ముందుకు తీసుకెళ్ళగలం. నాన్నను తీసుకురావాలి, ఎలాగైనా తీసుకురావాలి. తల్లిదండ్రులు బిడ్డల నుంచి ఆశించేది పిడికిడి ముద్ద కాదు, గుప్పెడు ప్రేమ.